మధుమేహం లేదా డయాబెటిస్ అనేది నేడు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. అయితే మన చుట్టూ దొరికే కొన్ని సహజమైన ఆహార పదార్థాలతో రక్తంలోని చక్కెర స్థాయిలను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, మెంతికూర లేదా మెంతులు. మన వంటగదిలో ఉండే మెంతులు డయాబెటిస్కు రామబాణంలా పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను నెమ్మదింపచేసి రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా చూస్తుంది. చిట్కా: రాత్రిపూట ఒక స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులను నమిలి తినండి. సెకండ్ వన్, నేరేడు పండ్లు. సీజనల్గా దొరికే నేరేడు పండ్లు షుగర్ పేషెంట్లకు ఒక వరం. ఇందులో ఉండే జంబోలిన్ అనే సమ్మేళనం పిండి పదార్థం చక్కెరగా మారకుండా అడ్డుకుంటుంది. పండే కాకుండా నేరేడు గింజల పొడి కూడా చక్కెర నియంత్రణకు బాగా పనిచేస్తుంది. థర్డ్ వన్, కాకరకాయ. దీని చేదు రుచి వల్ల చాలా మంది ఇష్టపడరు, కానీ కాకరకాయలో పాలీపెప్టైడ్ పి అనే ఇన్సులిన్ లాంటి పదార్థం ఉంటుంది. ఇది సహజంగానే బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గిస్తుంది. వారానికి కనీసం 2 సార్లు కాకరకాయను ఆహారంలో చేర్చుకోండి. ఫోర్త్ వన్, ఉసిరికాయ. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరిచి ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉసిరి రసం కలుపుకొని తాగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఫిఫ్త్ వన్, రాగులు. బియ్యం లేదా గోధుమలతో పోలిస్తే రాగులలో ఫైబర్ చాలా ఎక్కువ. ఇది రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. అన్నానికి బదులుగా రాగి ముద్ద లేదా రాగి జావాను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. చూశారుగా, ఈ 5 ఆహారాలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.